ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి 28వ సర్గయందలి గల 20 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత విలపిస్తూ ప్రాణములు విడుచుటకు ఉద్యమించుట అనే కథగా విందాం. ఆ సీత రాక్షసరాజైన రావణుని అప్రియమైన మాటలు విని దుఃఖంతో బాధపడుతూ, లేదా రాముడు లేకపోవడం చేత బాధపడుతూ, వనమధ్యమునందు సింహం చేత ఆక్రమించబడిన చిన్న ఆడ ఏనుగు వలె భయపడింది. రాక్షస స్త్రీల మధ్య ఉన్న భయ స్వభావం గల ఆ సీత రావణుడు కూడా మాటలతో అధికంగా భయపెట్టడం చేత విజనమైన అటవీ మధ్యమంలో ఒంటరిగా విడిచిపెట్టబడిన బాలయైన కన్య వలె విలపించింది. పాపాత్మురాలనైన నేను ఈ విధంగా వీళ్ళందరూ భయపెడుతున్న దీనురాలనై క్షణము పాటైనను జీవిస్తున్నాను అనగా అకాలమునందు మరణం రాదు అని సత్పురుషులు లోకంలో చెప్పు మాట సత్యమే. ఎట్టి సుఖము లేక అత్యధికమైన దుఃఖంతో నిండిన ఈ నా హృదయం నిజంగా చాలా గట్టిది. అందుచేతనే వజ్రంతో కొట్టబడిన పర్వత శిఖరం వలె ఇప్పుడు కూడా ఇది 1000 ముక్కలుగా బ్రద్దడవడం లేదు. ఈ విషయంలో నా దోషమేమీ లేకుండానే చూడ్డానికి అప్రియుడైన ఆ రావణుడు నన్ను చంపనున్నాడు. ద్విజుడు కాని వానికి మంత్రం ఏ విధంగా ఇవ్వజాలడో నేను అదే విధంగా వీనికి నా మనస్సును ఇవ్వజాలను. లోకములకు ప్రభువైన రాముడు రాకపోతే చెడ్డవాడైన ఈ రావణుడు శస్త్రచికిత్సకుడు గర్భంలో ఉన్న శిశువును ఛేదించినట్లు నా అవయవములను వాడి అయిన శస్త్రములతో తప్పక ఛేదిస్తాడు. రాజు విషయంలో చేసిన అపరాధానికి బద్ధుడై తెల్లవారుజామున చంపవలసి ఉన్న దొంగకు వలె దుఃఖితురాలనైన నాకు ఇచ్చిన 2 మాసముల గడువు ఆలస్యంగా గడుచును. అయ్యో, ఎంత కష్టం వచ్చి పడింది! అయ్యో రామ, అయ్యో లక్ష్మణ, అయ్యో సుమిత్ర, అయ్యో కౌసల్య, అయ్యో నా తల్లి! దౌర్భాగ్యవంతురాలనైన నేను మహాసముద్రంలో గాలిచేత ఎటూ వెళ్ళడానికి వీలులేని ఓడవలి నశిస్తున్నాను. అయ్యో రామ, అయ్యో లక్ష్మణ, అయ్యో సుమిత్ర, అయ్యో కౌసల్య, అయ్యో నా తల్లి! దుర్భాగ్యవంతురాలనైన నేను మహాసముద్రంలో గాలిచేత ఎటూ వెళ్ళడానికి వీలులేని ఓడవలే నశిస్తున్నాను. ఆ ప్రాణి ఎవరో మృగరూపాలను ధరించి మహాబలశాలులైన ఆ రామలక్ష్మణులను పిడుగు శ్రేష్టములైన 2 సింహములను చంపివేసినట్లు నా మూలమున చంపివేసింది. సందేహం లేదు, నిజంగా ఆనాడు కాలపురుషుడు మృగరూపంలో వచ్చి దురదృష్టవంతురాలనైన నన్ను లోపపెట్టాడు. అందుచేతనే నేను తెలివి తక్కువ తనం చేత ఆర్యపుత్రుని లక్ష్మణుని కూడా దూరంగా పంపివేశాను. సత్యవ్రతుడవు, దీర్ఘములైన బాహువులు కలవాడవు అయిన ఓ రామ, చంద్రుని వంటి ముఖం కలవాడా! అయ్యో, ప్రాణిలోకానికి హితం చేసేవాడవు, ప్రియుడవు అయిన నీకు నేను రాక్షసుల చేతిలో చిక్కి వజ్రురాలనుగా ఉన్నానని తెలియదు కదా. మనుష్యులు కృతజ్ఞులకు చేసిన ఉపకారం ఏ విధంగా వ్యర్థమైపోతుందో అట్లే నేను భర్తను తప్ప మరి ఏ దేవుని పూజించకుండా ఉండడం, ఈ ఓర్పు, నేల మీద శయనించడం, ధర్మ నియమం, పతివ్రతాత్వము ఇవన్నీ వృద్ధమైపోయాయి. నీకు దూరమై నిన్ను చూడచాలక, నిన్ను కలుసుకుంటాననే ఆశ కూడా లేక చిక్కి సౌందర్యం చెడి ఉన్న నేను చేసిన ఈ ధర్మమంతా వ్యర్థమైపోయింది. ఈ పతివ్రతాత్వం కూడా నిష్ప్రయోజనం. నీవు ఆజ్ఞను నియమపూర్వకంగా పాలించి సత్యవ్రతాన్ని ఆచరించి వనము నుండి అయోధ్యకు తిరిగి వెళ్ళిన వాడవై కృతార్థుడవై ఎట్టి భయాలు లేకుండా విశాలమైన నేత్రములు గల స్త్రీలతో విహరించగలవు అనుకుంటున్నాను. నీ యందు అనురక్తురాలనగు నేను నాశనము కొరకే నీపై చిరకాలం మనసు నిలిపి వ్యర్థంగా తపము, ఏకపత్నివ్రతము చేసి జీవితాన్ని విడిచిపెట్టేస్తాను. చిచి, నేనెంత దురదృష్టవంతురాలిని! అట్టి నేను విషం చేత గాని శస్త్రం చేత గాని శీఘ్రంగా నా జీవితాన్ని విడిచిపెట్టేస్తాను. రాక్షసుని ఇంటిలో నాకు విషం గాని శస్త్రం గాని ఎవడు ఇవ్వడు కదా. సీత ఇట్లు అనేక విధాలుగా విలపించి సర్వ విధాల రామునే స్మరిస్తూ వణికిపోతున్నదై ఎండిపోయిన ముఖంతో పుష్పించిన ఆ ఉత్తమ వృక్షం దగ్గరికి వెళ్ళింది. శోకతో బాధపడుతున్న సీత ఈ విధంగా అనేక విధములు ఆలోచించి ఉరిత్రాడువలే ఉన్న జడను చేత్తో పట్టుకుని, నేను జడను ఉరిపోసుకుని శీఘ్రంగా యమలోకానికి వెళ్తాను
అని నిర్ణయించుకున్నది. మృదువైన సకల అవయవములు గల ఆ సీత ఆ వృక్ష శాఖను గ్రహించి నిలిచింది. రాముని, లక్ష్మణుని, తన కులమును గూర్చి ఆలోచిస్తున్న శుభమైన అవయవములు గల ఆ సీతకు ధైర్యాన్ని కలిగించే అనేక విధములైన శుభ శకునాలు కనబడ్డాయి. అత్యుత్తమములుగా లోకంలో ప్రసిద్ధములు అయిన ఆ శకునాలు పూర్వం కూడా అనేక పర్యాయాలు కనబడి సఫలములయ్యాయి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 28వ సర్గ ఎందలి 20 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత విలపిస్తూ ప్రాణాలు విడిచుటకు ఉద్యమించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 29వ సర్గ ఎందలి గల 8 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతకు కొన్ని శుభ శకునములు కనబడుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.